వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నని ఒకసారి చూస్తే, హూ వాజ్ ది ఫాదర్ ఆఫ్ కింగ్ దశరథ? దశరథుడి యొక్క తండ్రి ఎవరు అని అడుగుతున్నారు. మనందరికీ తెలుసండి, శ్రీరాముడి తండ్రి దశరథుడు. దశరథుడి యొక్క తండ్రి అజ. ఇలా ఫ్యామిలీ ట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇలాంటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మనకి ఫ్యామిలీ ట్రీస్ చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఆన్లైన్ కోర్సులో ఫ్యామిలీ ట్రీస్ని చాలా డీటెయిల్గా కవర్ చేశాను. చూస్తే మనం ఇక్ష్వాక డైనెస్టీలో మనకి తెలిసినటువంటి వారిలో నబగ తర్వాత దిలీప తర్వాత రఘు. అందుకనే వాళ్ళ ముత్తాత అయినటువంటి రఘు అనే పేరు మీద రఘురాముడు అంటారు. ఇక్ష్వాక డైనెస్టీలో ఉన్నటువంటి వాళ్ళ పూర్వీకుల పేర్లు రాముడికి యాడ్ చేస్తూ ఉంటారు మీరు. దశరథ తనయుడని, రఘునందుడు, అలానే రాఘవ అని. దాని అర్థం ఏంటంటే వాళ్ళ పూర్వీకుల పేర్లు అవన్నీ కూడా. రఘు కొడుకు అజ కొడుకు దశరథుడి కొడుకు రాముడు కొడుకులు లవాకుశ. అండ్ రాముడు తర్వాత పరిపాలించింది ఎవరండి? రాముడు తర్వాత భరతుడు తర్వాత లక్ష్మణుడు తర్వాత శత్రుఘ్నుడు. ఇలా పరిపాలించిన పరిణామక్రమం. ఇది ఇక్ష్వాకు డైనెస్టీ. ఒకసారి చూద్దాం. ఇక్ష్వాకు డైనెస్టీలో నబగ, దిలీపుడు, రఘు, అజ కొడుకు దశరథుడు కొడుకు రాముడు కొడుకులు లవాకుశ. అయితే రాముడు తర్వాత లవాకుశ కాదు, పరిపాలించింది భరతుడు తర్వాత లక్ష్మణ తర్వాత శత్రుఘ్న. ఇది ఇక్ష్వాకు డైనెస్టీలో పరిపాలనా క్రమం. ఎనీవే అండి, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.